జీవన్ రెడ్డి అంటేనే కాంగ్రెస్, కాంగ్రెస్ అంటేనే జీవన్ రెడ్డి అనే రీతిలో జగిత్యాల నియోజకవర్గంలో రాజకీయం సాగింది. అయితే గత కొంతకాలంగా పార్టీ అంతర్గత పరిణామాలు ఆయన తీవ్రంగా కలిచేస్తాయి. మానసిక వేదనకు గురయ్యా, ఆత్మగౌరవం లేని చోట ఉండలేనట్టు కాంగ్రెస్ పార్టీ గుడ్ బై చెప్పేశారు. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా కారెక్కేశారు. అయితే గతంలో హేమాహేములు హస్తంపాటి నుంచి బయటకు వచ్చి గులాబీ తోటలో చేరిపోయారు. అక్కడ గులాబీ ముళ్ళులు దాటికి తట్టుకోలేక కొందరు కాంగ్రెస్కు ఎంట్రీ ఇస్తే మరికొందరు రాజకీయాల్లో ఉన్నా లేనట్టుగా ఉంటూ వస్తున్నారు. మరి ఇప్పుడు కారెక్కిన జీవనన్న అక్కడ ఒక్కపోతను తట్టుకుంటారా? గులాబీ వనంలో ఎన్ని ముళ్ళులు గుచ్చుకున్నా అందులో కంటిన్యూ అవుతారా, లేక అక్కడి నుంచి బయటకు వచ్చేస్తారా? ఇంతకీ గతంలో ఏం జరిగింది, ఇప్పుడేం జరగబోతుంది? తెలంగాణ రాజకీయాల్లో మోస్ట్ సీనియర్ లీడర్ మాజీ మంత్రి టి జీవన్ రెడ్డి ఉమ్మడి కరీంనగర్ జిల్లా రాజకీయాల్లో చెరగని ముద్ర వేసుకున్నారు. గత 4 దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీకి వెన్నుముకలా నిలిచిన ఆయన ఇప్పుడు ఆ పార్టీకి చేయిచ్చి బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. ఈ పరిణామం జగిత్యాల జిల్లాలోనే కాకుండా ఉత్తర తెలంగాణ రాజకీయాల్లోనూ పెను సంచలనంగా మారింది. అయితే జీవన్ రెడ్డి అంటేనే కాంగ్రెస్, కాంగ్రెస్ అంటేనే జీవన్ రెడ్డి అనే రీతిలో జగిత్యాల నియోజకవర్గంలో రాజకీయం సాగింది. అయితే గత కొంతకాలంగా పార్టీ అంతర్గత పరిణామాలు ఆయనను తీవ్రంగా కలిచివేశాయి. ముఖ్యంగా 2 ఏళ్ల క్రితం బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచి అధికార పార్టీకి మద్దతుదారుడిగా ప్రస్తుత జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్తో జీవన్ రెడ్డికి పొసగడం లేదు. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు జెండా మోసిన తన కాకుండా పక్క పార్టీ నుంచి వచ్చిన వారికి అధిష్టానం ప్రాధాన్యం ఇవ్వడంపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. దీంతో కాంగ్రెస్ పార్టీతో తన కుటుంబానికి ఉన్న అనుబంధాన్ని తెగదింపులు చేసుకుంటున్నట్టు జీవన్ రెడ్డి ప్రకటించారు. ఆ తర్వాత గులాబీ కండువా కప్పుకున్నారు. ఇంతవరకు బాగానే ఉంది, కానీ అసలు సినిమా ఇప్పుడే స్టార్ట్ అయ్యింది. కారెక్కడం, జగిత్యాల మొత్తం జెట్ స్పీడ్తో దూసుకెళ్తానని అనడం చర్చనీయాంశంగా మారింది. అయితే గతంలో ఎంతో మంది నాయకులు అది చేస్తాం ఇది చేస్తామని ఇలానే ప్రసంగాలు దంచికొట్టారు. కొన్నాళ్లు బాగా హడావిడి చేస్తారు. పార్టీలో ఎదుగుతున్న టైంలో ఇక మనకెలాంటి ఢోకా లేదని అనుకుంటున్నప్పుడే పార్టీలో కనిపించకుండా పోతారు. అలాంటి పరిస్థితి రానున్న రోజుల్లో జీవన్ రెడ్డికి రానున్నట్టు పొలిటికల్ సర్కిల్ చర్చ జరుగుతోంది. అయితే గతంలో ఇతర పార్టీలోంచి హేమాహేమీలు బీఆర్ఎస్లో జాయిన్ అయ్యి అక్కడ కారు ఉక్కపోత తట్టుకోలేక బయటికొచ్చిన వారు అనేక మంది ఉంటే మరికొందరు పార్టీలో కొనసాగుతూ రాజకీయాల్లో సైలెంట్గా ఉంటున్నారు. అలాంటి వారిలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే రాజకీయాలను కనుసైగలతో శాసించిన ధర్మపురి శ్రీనివాస్, పొన్నాల లక్ష్మయ్య మొదటి వరుసలో ఉంటారు. మరోవైపు ఏఐసీసీ కమిటీ మెంబర్ స్థాయికి ఎదిగి బీఆర్ఎస్లో జాయిన్ అయిన కె కేశవరావు ఇంచుమించు పరిస్థితి అలానే ఉండేది. బీఆర్ఎస్ ప్రభుత్వంలో కీ రోల్ ప్లే చేసిన ఆయన అక్కడి రాజకీయ పరిస్థితులను తట్టుకోలేక ప్లేట్ మార్చేశారు. కాంగ్రెస్ అధికారంలో రాగానే ఏమాత్రం ఆలస్యం చేయకుండా కార్కు హ్యాండ్ ఇచ్చి కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఇకపోతే కాంగ్రెస్ జాతీయ పార్టీ కాబట్టి అక్కడ అలకలు, అసంతృప్తులు, బుజ్జగింపులు కామన్. కానీ లోకల్ పార్టీలో అంతకు మించిన విభేదాలు ప్రాంతీయ పార్టీలో ఉంటాయి. అందులో బీఆర్ఎస్ గురించి అయితే చెప్పనవసరం లేదు. అక్కడంతా వన్ మ్యాన్ షో ఉంటుంది. సుప్రీం కేసీఆర్ ఏం చెబితే అదే పై స్థాయి నుంచి కింది స్థాయి నేతల వరకు ఫాలో కావాల్సిందే. అది పార్టీ రూల్. ఎవరైనా కాదు కూడదని లైన్ క్రాస్ అయితే ఆయన చాప్టర్ అక్కడితోనే క్లోజ్ అవుతుంది. అది ఎంతటి పెద్దవాళ్ళైనా సరే పార్టీ నుంచి ఎలిమినేట్ చేస్తారు. పార్టీ వాళ్ళైనా రక్త సంబంధీకులైనా అందరికీ ఒకటే రూల్. ఇందులో భాగంగానే కేసీఆర్ తీరును వ్యతిరేకించినందుకు తన కూతురు కవితను పార్టీ నుంచి బహిష్కరించారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. మరోవైపు ధర్మపురి శ్రీనివాస్ నిజామాబాద్ జిల్లా రాజకీయాలతో పాటు రాష్ట్ర రాజకీయాలను 2 దశాబ్దాలుగా శాసించిన నేత. సామాన్య ఎన్ఎస్ఈవై కార్యకర్తగా కాంగ్రెస్ పార్టీలో చేరి ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవిని అలంకరించిన రాజకీయవేత్త ధర్మపురి శ్రీనివాస్. ఒకప్పుడు వైఎస్ఆర్ తర్వాత పార్టీలో ఆయనే అన్నట్టు అనే రేంజ్లో రాజకీయాలు నడిచేవి. అయితే 2014లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ధర్మపురి శ్రీనివాస్ ఓటమి తర్వాత పింక్ పార్టీలో చేరారు. బీఆర్ఎస్లో చేరిన ధర్మపురి శ్రీనివాస్ తొలుత ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుగా పనిచేశారు. తర్వాత డిఎస్ను రాజ్యసభ సభ్యుడిగా నామినేట్ చేశారు కేసీఆర్. రాజకీయ పరంగా ధర్మపురి శ్రీనివాస్కు అదే చివరి రాజకీయ పదవి. తర్వాత కాలంలో పార్టీ ఆయనను పక్కన పెడుతూ వచ్చింది. అనంతరం జరిగిన పరిణామాలతో ఆయన తిరిగి కాంగ్రెస్లో చేరారు.
ఇదిలా ఉంటే నాడు కాంగ్రెస్ పార్టీలో పొన్నాల లక్ష్మయ్య సీనియర్ నాయకుడు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో రాజకీయాలను శాసించిన వారిలో ఆయన ముందు వరుసలో ఉండేవారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో ఆయన హవా కొనసాగింది. 2 సార్లు మంత్రిగా కీలక శాఖలు నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత కాంగ్రెస్ పార్టీకి తొలి అధ్యక్షుడిగా పనిచేశారు. ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రచారం చేసుకున్న ఆయన తర్వాత ఉమ్మడి వరంగల్లో చోటు చేసుకున్న రాజకీయ పరిణామాలతో కాంగ్రెస్ ను వీడి బీఆర్ఎస్ లో చేరారు. అయితే జనగాంలో పల్లా రాజేశ్వర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరెడ్డి లాంటి నాయకులుండడంతో ఆయన రాజకీయ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. ప్రస్తుతం పొన్నాల లాక్కోలేక పీక్కోలేక పార్టీలోనే కొనసాగుతున్నారు. పార్టీలో ఆయనను పట్టించుకునే పరిస్థితి లేకుండా పోయింది. మొత్తానికి జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరడం రాజకీయ వర్గాల్లో కొత్త చర్చకు దారితీసింది. గతంలో హేమీలకు పట్టిన గతే జీవన్ రెడ్డికి పడుతుందని అంటున్నారు. కాంగ్రెస్ పార్టీ అధిష్టానంపై అసంతృప్తితో బీఆర్ఎస్ లో చేరిన జీవన్ రెడ్డి గులాబీ వనంలో వికసిస్తారా, అక్కడి నుంచి మళ్ళీ బయటికి వస్తారా? ఇంతకీ జీవన్ రెడ్డి పొలిటికల్ జర్నీలో ఎలాంటి మలుపులు తిరుగుతాయో వేచి చూడాల్సిందే.